అదే విధంగా ఇక్కడ వృద్ధులు కూడా ఉన్నారు. వారికి సీఎం గత సీఎం కేసీఆర్ పరిపాలనలో పింఛన్లు వచ్చాయా? ఇప్పుడు ప్రస్తుతం రేవంత్ రెడ్డి పరిపాలనలో పింఛన్లు అయితే పెంపు జరిగిందా లేదా వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరేంటమ్మా? లక్ష్మమ్మ. మీరు ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు ఇక్కడ? 30 సంవత్సరాలు, 35 సంవత్సరాలు. అంటే మీకు కేసీఆర్ పరిపాలనలో పింఛను కానీ రైతు బంధు కానీ కంటి వెలుగు కానీ ఎన్ని వచ్చినాయా? పింఛన్ వస్తున్నది అయ్యా కేసీఆర్, 2000 వస్తున్నది. ఇప్పుడు రేవంత్ రెడ్డి దాదాపు సంవత్సరం అయితే పూర్తయింది కదా, ఈ రేవంత్ రెడ్డి పరిపాలన 2000 నుంచి 4000కి పెంపైంది. లేదమ్మా, పెంచలేదు. ఆ 2000 ఇస్తున్నారు, పెంచలేదు, ఏం లేదు. 2000 ఇస్తున్నారమ్మా. మీకు పొలం ఉన్నాయా? పొలం కానీ లేదమ్మా, డ్యూటీ చేశాను మొన్నటి దాకా. ఇప్పుడు మోకాళ్ళ నొప్పులు అయితేను ఇంట్లోనే ఉంటున్నాను. ఆ డబ్బులతోటే బతుకుతున్నాను అయ్యా. అంటే ఇప్పుడు మీకు గత సీఎం కేసీఆర్ పరిపాలన బాగుందా, ఇప్పుడు రేవంత్ రెడ్డి పరిపాలన బాగుందా? ఏమో నాకేం తెలియదు అయ్యా. అప్పటికి ఇప్పటికి అట్టాగే ఉంది. ఇప్పుడు ఏం మంచిగా ఉన్నట్లేదు. అంటే రాబోయే ఎన్నికల్లో కేసీఆర్ మళ్ళీ సీఎం అయ్యే అవకాశాలు ఉన్నాయంటున్నారు. ఏమో తెలియదమ్మా అయ్యా. ఆయన అయితే మంచిగానే చేశాడు అయ్యా మాకు. అదే విధంగా ఇక్కడ మరొక స్థానికులు ఉన్నారు, వారిని అడిగి తెలుసుకుందాం. అమ్మ మీ పేరేంటమ్మా? నా పేరు యాదమ్మ బిడ్డ. ఎన్ని సంవత్సరాల నుంచి ఉంటున్నారు మీరు? నేను 40 ఏళ్ళు కావచ్చు. అంటే ఇక్కడ కేసీఆర్ పరిపాలనలో మీకు రైతు బంధు కానీ పింఛన్లు కానీ వచ్చినాయా? పింఛన్ మాత్రం వస్తుంది బిడ్డ, వస్తుంది. వచ్చినాక రాలేదని నేను ఎట్లా అంట, వస్తుంది. వచ్చింది. రేవంత్ సీఎం అయినాక 2000 నుంచి 4000 పెంచుతున్నారు కదా, పెంచారా? రాలేవు బిడ్డ, రాలేవు అంటున్నా కదా. రాలేవు. అలాగే డబుల్ బెడ్రూమ్ ఇల్లు అని ఏది లేదు బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు కానీ నాకే కార్డు కానీ ఏది లేదు. రేషన్ కార్డు ఉండే అప్పుడు, ఇందిరామ్మ ఉన్నప్పుడు. అది పోయింది నాది, మళ్ళా లేదు. ఓకే. అంటే మీకు సీఎంగా ఎవరు బాగా పరిపాలన చేశారంటారు? కేసీఆర్ మంచిగా చేసిండు. ఆయన తప్పితే ఇంకెవరు చేయలేపో. కేసీఆర్ పరిపాలన బాగుందంటారు. మంచిగా ఉంది బిడ్డ. మీకు పొలం ఉందా? మాకు లేదు బిడ్డగా, అయిపోయింది. ముందే అమ్ముకొచ్చుకున్నా, అయిపోయింది. అంటే పొలం లేని వాళ్ళకి దాదాపు సంవత్సరానికి 12,000 ఇస్తా అంటాను కదా రేవంత్ రెడ్డి, అవి ఏమైనా వచ్చినాయి? ఏమి రాలే, బుడ్డ పైసా రాలే. పరిపాలన బాగుందంటారు. ఆయన ఇచ్చిండు అయ్యా. నమ్మగాడు మొన్న చచ్చిపోయిండు, నాకు వచ్చింది. వచ్చినాక రాలేదని ఎట్లా అంట.